వంకాయ కూర అంటే ఇట్టము. నా కూర వండినప్పుడల్లా లంచ్కి వచ్చేస్తాడు. అవును, ఆ మనోతో ఎందుకు విడిపోయావు? ఎందుకు విడిపోయింది? రోజు వంకాయ వండమంటున్నాడని విడిపోయింది. అందుకే మంచి ఫ్యామిలీ ఉన్నావే. అవును, మల్లెపూలేవి? ఏ పూలు? మల్లెపూలు. ఇప్పుడు అయినా అవెందుకు? ఇప్పుడు మా ఫస్ట్ నైట్ చేస్తారా ఏంటి? ఒక్కడు వాడు కిస్ మాత్రమే అడిగాడు, వీడు చాలా అడిగేలా ఉన్నాడు. నువ్వు దారిలో మల్లెపూలు కొనడానికి ఆగావని చెప్పింది తను. నేను కొనలేదు అంటే ఉల్లిపాయలు కొనడానికి బడ్జెట్ ఉండి మల్లెపూలు కొనలేదు. ఆపండి మీ మిడిల్ క్లాస్ డైలాగులు. I can't believe all these things. No. No. Darling. 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 నేను వచ్చేసా. ఈయన నా మీ ప్రొడ్యూసర్ సాగర్. థ్యాంక్స్ అండి. మా డార్లింగ్ మీ మూవీ ఆపని క్యాసెట్. ఏంటి డైలాగ్ తప్పు చెప్పానా? అవును, లేట్ అయినందుకు సారీ. టైర్ పంచర్ అయిందని చెప్పలేదేంటి? అవి కూడా ఉన్నాయా? నాకు ఇచ్చిన స్క్రిప్ట్ లో అవి లేదే. స్క్రిప్ట్ ఏంటి? అదే టైర్ పంక్చర్ అవ్వడం వల్ల లేట్ అయింది, అందుకే సారీ అని. ఈయనంతే ఏజ్ ఎక్కువైపోయి ఏదేదో మాట్లాడతాడు. ఆయన అంటున్నావు అంటే ఈయన కూడా నా మూడో హస్బెండ్. మూడా? అంటే ఇంకిద్దరిని సెట్ చేసావా? అదేంటి తన నంబర్ ఏంటో తనకే తెలియనట్టు మాట్లాడుతున్నాడు. ఆ నంబర్ గురించి ఆయనకి ఇప్పటిదాకా చెప్పలేదు. ఈ శకలు కూడా ఉన్నాయా? ఇంతకీ ఆ రెండో హస్బెండ్ ఎందుకు వదిలేసావు? ఇంకా వదలలేదు, అందుకే మూడో హస్బెండ్ కి చెప్పలేదు. అంటే ఇద్దరిని ఒకేసారి మెయింటైన్ చేస్తున్నావా? నీతో పోల్చుకుంటే మా అమ్మ చాలా పెద్ద పతివ్రతలా కనిపిస్తోంది. అమ్మా, నువ్వు దేవతవమ్మా, దేవతవమ్మా నువ్వు. పైకి చూస్తున్నారు, ఆవిడ పోయిందా? లేదు, పైన నాసా శాటిలైట్ లో పనిచేస్తోంది, అందుకే అటు చూసి చెప్తున్నా. మీ అమ్మ నాసా సైంటిస్టా? కాదు, శాటిలైట్ లో టాయిలెట్లు క్లీన్ చేస్తూ ఉంటుంది. అయినా మీకు ఆ డీటెయిల్స్ అన్ని ఎందుకు? టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. అవును, పద తినేద్దాం. ఏంటి తినేది? ముందు విషయం తేలాలి. ఏంటి విషయం? మన విషయం. అదేంటి పెళ్ళైన వాళ్ళని తల్లిగా చూస్తానన్నా? అది ఒక పెళ్ళైన వాళ్ళనే. షీలా బోరాలా ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్న నీలాంటి వాళ్ళని కాదు. వస్తాడా? నేను వెళ్ళి తీసుకొస్తాను సార్. నాను కాదంటే అవునన్న వాళ్ళనే పెట్టి సినిమా తీస్తా. సారీ డార్లింగ్, దారిలో బండి టైర్ పంక్చర్ అయితేను. ఈవిడెవరు? ఎవరిని డార్లింగ్ అంటోంది? అది నా ఫస్ట్ వైఫ్ డైవర్స్ పేపర్ తీసుకోవడానికి వచ్చింది. నీ వైఫా? అయ్యో, దారిలో మీసం పడిపోయిందా?
వాడి వైఫ్ అయితే ప్రాబ్లం లేదు, మనకేం అడ్డం లేదు కదా జో. ఉన్నది ఆ? జోగే, నా నిన్నాళ్ళు నీ దగ్గర దాసిన విషయం ఈరోజు బయట పెట్టకుండా ఉండలేను. ఏంటది? నీకు నీ ఎక్స్ వైఫే కాదు, నాను కూడా ఇడాకులు ఇచ్చేస్తాను. దేనికి? డైవర్స్ పేపర్ 1+1 ఆఫర్ లో కొన్నారా? కాదు, మేమిద్దరం లవర్స్. అంటే మీరిద్దరు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఫస్ట్ హస్బెండ్ వంకాయ కూర వండినప్పుడల్లా వస్తాడా? మూడో వాడికి మొదటి ఇద్దరి గురించి తెలీదా? వాడిద్దరి వైఫ్స్ వాడి వెనక ఏం చేస్తున్నారో తెలీదు. మీ ఇద్దరు ఒకటైతే వాడెందుకు వాంతి చేసుకుంటున్నాడో తెలీదు. ఇదంతా చూస్తుంటే నాకు పిచ్చకపోతోంది. సాగరు, ఇంటికి వెళ్ళి పడుకో, తగ్గిపోతాది. పడుకోవటం కాదు తల్లే, నీకు కనపడకుండా పారిపోతా. మొన్న వీరు విన్న క్యారెక్టరు తీస్తా, నీతోటే నీ కథనే సినిమాగా తీస్తా. 3.5 మొగుళ్ళ ముత్తైదు ఒక కథ రాసుకొచ్చి సినిమా తీస్తా. అంటే నాది యాక్టింగ్ చేస్తే చాలు కదా, ఇంకేటే చేయక్కర్లేదు కదా. అదే నీ ఎరైటీ బర్త్డే పార్టీలు అది ఇది అస్సలు అవసరం లేదు. నువ్వు ఈ టైప్ అని తెలిసాక ఆ పార్టీలకి ఎండు పెట్టేశా. వస్తా, జనాలకి వెర్రెక్కించే కథతో తిరిగి వస్తా, సినిమా తీస్తా. మీకు టోటల్ ఫ్యామిలీకి ఇది ఒక్కటి సరిపోదమ్మా. బాయ్. అమ్మో, బ్యాడ్ ఆర్టిస్టులు. జరిగింది చెప్తాం, జరిగిపోయేది చెప్తాం, జరగాల్సింది చెప్తాం. అబ్బా ఏదో ఒకటి చెప్పు సామి, ఎందుకంత సోది? సోది చెప్పేవాడిని సోది చెప్పొద్దంటావు, నీకేమన్నా మెంటలా? అమ్మా, బార్ క్లోజ్ అయ్యే టైం అయింది అనుకుంటానమ్మా. నువ్వు అనవసరమైన లీకులు ఇవ్వకు, తర్వాత నీకు డబ్బులు ఇవ్వను. మీరు ఇద్దామన్నా మీరు ఇలేరని తెలిసిపోయింది సామే. అమ్మగారి దగ్గర పెత్తనమంతా కరెక్ట్ గా చెప్పేసినారే, ఎలా కనిపెట్టినారు? చెప్పాను కదమ్మా, జరిగిపోయేది చెప్తానని. మళ్ళీ మొదలెట్టావా? నా జాతకం ప్రకారం ఏ రోజు నామినేషన్ వేస్తే నాను గ్యారంటీగా గెలుస్తానో నా సైజు చెప్పండి స్వామి. ఏరా, మా ఆవిడ ఎంత అసహ్యంగా ఉంటే మాత్రం నేనే ఎప్పుడు బయటకు చెప్పను, నువ్వంతగా రియాక్ట్ అయిపోతావేంటి? నాకు అసహ్యం వేసింది ఆవిడ ఫేస్ చూసి కాదు, ఫేట్ చూసి. చీ, ఇంత దరిద్రాన్ని ఏ చేతిలోనూ చూడలేదు. ఆ దరిద్రపు చేయి పట్టుకునే నేను 7 అడుగులు వేశాను, మరి నన్నేటి చేయమంటావేంటి? నానైతే మూసు కూసోమంటాను. సోద్ స్వామి, మీరు వివరంగా చెప్పండి. అమ్మా, నీకు ఓ మూడున్నాడు, ఓ కూతురుంది, ఓ కొడుకున్నాడు కదమ్మా. అవును. గత 15 ఏళ్ళుగా మీరే గెలుస్తున్నారు. ఆ డీటెయిల్స్ ఊర్లో ఎవరిని అడిగినా చెప్తాడు, కొత్తది ఏదైనా ఉంటే చెప్పు, నమ్ముతా. అమ్మా, పెళ్ళైన మొదటి రోజు మీ ఆయన భయపడి పారిపోతే బలవంతంగా కట్టి తెచ్చి కాపురం చేసినారు కదూ. అదో పెద్ద రహస్యం, మీకెట్టా తెలిసింది? అవును, ఎలా తెలిసింది? చెప్పాను కదా, జరిగిందంతా తెలుసని. నమ్మాం గాని జాతకం చెప్పు.
మీ జాతకం ప్రకారం మీరు అనుకున్నట్టు ఏది జరగదు. పోలేరా మీకు స్పెషల్ పూజ చేపిస్తే 3 నెలల్లో ఆ శని వదిలిపోతుంది. మాకెంత వదులుద్దో. జస్ట్ 7,000 అంతే. డబ్బులకి ఏ సమస్య లేదు గాని 3 నెలలంటే ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ, ఈయన నిలబెడదామంటే మాది మహిళా రిజర్వేషన్స్ అంటారు. ఆ, అయితే ఈయనకి ఆపరేషన్ చేయించండి. ఆ, ఇట్లాంటి ఐడియాలు ఇచ్చావంటే ముందు నీకు చేయిస్తా ఆపరేషన్. వద్దులే. ఆపుతావా? మన జో ఉంది కదా, ఈ పాలు దాన్ని నిలబెట్టి 3 నెలలు పోయాక రాజీనామా చేయించి బై ఎలక్షన్ లో నాన్న గెలుస్తాను. అమ్మ మీ తెలివితేటలు అమోఘమమ్మా. దానికంత తెలివితేటలే ఉంటే నీ సోదిని 7,000 నీకెందుకు సమర్పించుకుంటుందిరా? అన్నవరం నువ్వేంటంటే అదే. ఇదిగో అయ్యమ్మా. పంచండి. అలాగే అమ్మా. లక్ష్మి 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 లక్ష్మి. ఆగు, నీకు సగం నాకు సగం. సారు మరి అంత ఓవర్ చేసినారేంటి? మీరే నా కొంప ముంచేస్తారని భయపడిపోయా. అదెంత నా రజనీకాంతానికి అనుమానం రాకుండా బిల్డప్. సారు తర్వాత ఏ కొంపకెళ్ళమంటారు? ఈ సందులో కుడిపక్క 4వ ఇంటికెళ్ళు. ఈ చీటీలో డీటెయిల్స్ రాశాను, అవి చెప్తూ ఉండు. నేనొచ్చి నిన్ను నమ్మొద్దని చెప్పేసి మళ్ళీ నాటకం మొదలు పెడతా. అప్పుడు ఆ లాస్ట్ సీక్రెట్ చెప్పు. సారు నీ లాంటాడు ఈదికొక్కడుంటే నెల తిరగకుండానే నేను లక్షాధికారి అయిపోతా. పొగడతల తర్వాత ముందు వెళ్ళి ఆ పని చూడు. మళ్ళీ మా ఆవిడ వచ్చిందంటే గొడవైపోద్ది. అట్లాగే. కమలే రెడీయా? ఆ ఏ, చేతులు దించవే. నెక్స్ట్ ఎవరికి బాయ్ చెప్తున్నావు? ఫోటో పోజు. ఇలా కాదు, ఇలా పెట్టు. నువ్వు హీరోయినా? సరిగ్గా పెట్ట. నెక్స్ట్ పాలిటిక్స్ లో ఇలాంటివన్నీ చేయకూడదే. నెక్స్ట్ రాకే Yes. ఇదిగో ఈ ఫోటోలు మా అమ్మకి వాట్సాప్ లో పంపి. అవును జో, నువ్వు నిజంగానే ఎలక్షన్ లో పోటీ చేస్తున్నావా? అవును. అంటే నువ్వు సినిమా హీరోయిన్ అవ్వనని ఇక ఫిక్స్ అయిపోయావా? ఎందుకు అవను? ప్రెసిడెంట్ అయ్యి గవర్నమెంట్ పథకాల్లో బాగా నొక్కేసి నాని ప్రొడ్యూసర్ గా ఆ సినిమా తీత్తా. ఎట్టా ఉంది మన ప్లాను? ఏడ్చినట్టుంది. మాకంటే చాలా తెలివైన దాన్ని అనుకున్నాను, కానీ నువ్వు ఇలాంటి ప్లాన్ లేస్తావు అనుకోలేదు జో. ఈ ప్లాన్ కేటి అందరూ సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చినట్టు నాను రాజకీయాల్లోంచి సినిమాల్లోకి వస్తాను. ఎప్పటికైనా ఒక మహానటిలా చచ్చిపోవాలన్నదే నా జీతాశయం. జీతాశయం జీతాశయం. నువ్వు ప్రెసిడెంట్ అయితే 5 ఏళ్ళు ఊర్లోనే ఉండాలి. సినిమా ట్రయల్స్ ఎలా వేస్తావు? పైగా 6 నెలలు గ్యాప్ వస్తేనే హీరోయిన్ నుండి సిస్టర్ వదిన క్యారెక్టర్లకి, 2 ఏళ్లు గ్యాప్ వస్తే మదర్ క్యారెక్టర్లకి మార్చేస్తున్నారు ఈ మధ్య. అయినా నువ్వు 5 ఏళ్ళంటే ఆ అమ్మమ్మ క్యారెక్టర్లే వస్తాయి నీకు. ఏటి నాను ప్రెసిడెంట్ అయిపోయి ఊళ్ళో ఉంటాననుకుంటున్నారేటి? మన ఎమ్మెల్యేలు ఎంపీల్లా నాను కూడా హైదరాబాద్ నుంచి పాలించేస్తాను. హలో, నువ్వు పోటీ చేసేది పంచాయతీ ప్రెసిడెంట్ కి, ఎమ్మెల్యే కాదు, అది తెలుసుకో. తెలుసమ్మా, ఫస్ట్ సారి ఒక పంచాయతీ ప్రెసిడెంట్
హైదరాబాద్ నుంచి పాలించిన ఘనత నానే కొట్టేస్తాను. అయి చెట్టు ట్రెండు. అయినా నీకు మేమేం చెప్పగలంలే గాని నీకు నచ్చినట్టు నువ్వు చేసుకోవే. మీరు చెప్పక్కర్లేదు గాని ఎలుపు సెత్తే చాలు. ఏం హెల్ప్? నిన్ను మీ ఊరు బస్ ఎక్కించాలా? కాదు, మా ఊరొచ్చి నాకు ప్రసారం చేయాలా, బెగ్గింగులు చేయాలా, రిగ్గింగులు చేయాలా. అవును, మీరు మన జోగి రుక్కో మనో మీరంతా వస్తే 5 ఓట్లు ఇచ్చేస్తా. దొంగ ఓట్లా? నా వల్ల కాదు. ఏటి వయసు అన్నిటికీ అడ్డం పడిపోతావో. కమలి చూడు ఎంత సపోర్ట్ ఇస్తా ఉందో. నేనెప్పుడు సపోర్ట్ ఇచ్చానే? ఏటి నువ్వు కూడా రావా? నేను రాను. రానుంటావా? రాను అన్నావు. నీకోసం నేను ఎంత చేసినాను కమలే. ఏం చేసావే? నీకు మగేసి వేసినాను, జాబ్ ఇప్పించినాను, నీలా పెళ్లి సబ్బులకు వెళ్ళినాను. ఆఖరికి నువ్వు వండిన దరిద్రపు వంట తిని ఆహా చాలా బాగున్నాయని అబద్ధాలు చెప్పినానే. ఇంత శక్తి రానుంటావా? పర్ఫార్మెన్స్ ఏంటి? ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? సరేలే, ఎలాగో పొంగల్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వస్తానులే. అమ్మో, మా అక్క దగ్గరికి వెళ్తే అది పెళ్ళో పెళ్ళో అని పెట్టే నసకంటే ఇదే కొంచెం బెస్ట్. అన్నయ్య ఇద్దరే ఒప్పేసుకున్నారు. అయ్యాపి. నేను ఒప్పుకోలేదు. నీ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. ఏటి వయసు నిన్ను సంక్రాంతికి ఊరు తీసుకుపోదాం అనుకుంటే నేను దీపక్ తో కలిసి అలా గోవా ట్రిప్ కి వెళ్దామని ప్లాన్ చేశాను. ఆ రొమాంటిక్ జర్నీ వదిలేసి నీ పొలిటికల్ జర్నీకి రమ్మంటే నా వల్ల కాదు. నువ్వు వెళ్ళిపోతే నా వదిలేస్తాననుకున్నావా? నాను పొలిటీషియన్ని. ఏటి చేసన్నా సరే నిన్ను తీసుకెళ్లి పోటీ ఇస్తాను. హలో, ముందు పైన బ్యాచ్ నెల్లి అడుక్కో. వెళ్ళు. బాకే ఓట్లు అడుక్కునే ప్రాక్టీసు ఇక్కడి నుంచే మొదలెడతాను. ఆల్ ది బెస్ట్. వెళ్ళు. పొంగల్ హాలిడేస్ ఇవ్వడానికి మాదేమన్నా స్కూలా గవర్నమెంట్ ఆఫీసా? మరి కమలి వస్తున్నాదే. కమలి అంటే శాలరీ లేకుండా పనిచేసే ఇంటర్న్, అంటే స్టూడెంట్లా అన్నమాట. కాబట్టి ఇస్తాడు. పైగా కమల్లా అడిగితే కుక్కు కాదంట కదా. నేను అడిగితే జాబ్ మానేయమంటాడు జో. పోన్లే, ప్రచారానికి రాకపోయినా ఓటింగ్ కన్నా రామును. ఒక్క ఓటు తగ్గినా కూడా డేంజర్ ఆడా. ఒక్కరోజే కాబట్టి ట్రై చేస్తానులే. ఏటి ట్రై చేస్తానంటావు? నువ్వు వచ్చి తీరాలంతే. వచ్చి ఏం చేయమంటావు జో? నీకంటే ప్రెసిడెంట్ కావాలనుంది. అక్కడ నాకేముంది చెప్పు. నీకెవరో ఒక ఆంటీని సెటప్ చేస్తానే. ఆంటీలు తప్ప మీ ఊర్లో ఏం లేడీస్ ఎవరు ఉండరా? నీకు ఎవరు కావాలంటే ఆల్ని జోగి. పైగా కమలి కూడా వస్తాంది. అవునా? ఆ మరి చెప్పువే. అట్మాస్ఫియర్ మారితే కమలికి నా మీద ఒపీనియన్ మారచ్చు. అవకాశం వదులుకోను. ఐ విల్ కమ్. అయితే నీకు టికెట్ బుక్ చేస్తాను. టికెట్ తర్వాత ముందు నాకేంటో చెప్పు. నీకేటి రుక్కు, నీ ఎక్స్పీరియన్స్ ముందు నానంతా.
పొగడొద్దు. నీకు ప్రచారం చేసి ఓటేస్తే నాకేమిస్తావో చెప్పు. మరి నీది బిజినెస్ మైండ్ రుక్కో. నీకోసం నన్నెన్నో చేసినాను. డబ్బా టీవీకి తీసుకెళ్ళినాను, పబ్బుకి తీసుకెళ్ళినాను. ఇదిగో ఆ బిస్కెట్లన్నీ కమ్లీ లాంటి దానికి వెయ్యి, పడుతుంది. నా దగ్గర ట్రై చేయకు. నిన్ను ఒప్పించడం మామూలు విషయం కాదే. ఆ మా ఊళ్ళో పేకాట బ్యాచ్ ఒకటి ఉంది. వాళ్ళు ఏనుకి ఏను పందాలు కట్టి ఆడతారు. నిన్ను ఆళ్లతో ఆడించే పూచి నాది. దానికి నువ్వు చేసేదే ఉంది. ఆడ ఎవరిని పడితే వాళ్ళని ఆడనివ్వరుకో. ఆ టీంలో నిన్ను చేర్చే పూచి నాది. అయితే ఓకే. ముక్కు సార్ బాగున్నారా? బాగానే ఉన్నాను గాని నువ్వేంటి ఇక్కడ? నేను ఇక్కడే ఉంటాను సార్. ఇక్కడ ఆ, ఇక్కడే పైన అంకుల్, పైన రెంట్ కొంటాడు. ఆ. ఒకే చోట పనిచేస్తూ ఒకే చోట ఉంటున్నారన్నమాట. మంచిది మంచిది.